యువత మత్తుకు బానిస కావద్దని, దేశ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందంటూ శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శరీష వ్యాఖ్యానించారు. పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం పలాస చేరుకుంది. ఈ క్రమంలో విద్యార్థులు, యువతతో ఆ సైకిల్ యాత్రను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంతో యువత నిర్వీర్యం అయిపోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు మాదకద్రవ్యాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలు వాడితే మిమ్మల్ని మీతో పాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందని, వాటికి దూరంగా ఉండాలని విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజల సహకారం అందిస్తే మాదక ద్రవ్యాలను కూకట్వేలతో పెకిలించే అవకాశముంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ గాంజాని ఉపేక్షించట్లేదు. గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. గాంజా మీదైనా డ్రగ్స్ మీదైనా ఎవరైనా దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి అక్కడ ఉన్నాయి. మేడం, నేను ఇంతకుముందు పాడేరులో పనిచేశాను మేడం. అక్కడంతా కూడా గాంజా కల్టివేషన్ ఎక్కువగా ఉండేది. ప్రభుత్వం రాగానే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక యుద్ధ ప్రాతిపదికన అక్కడ గాంజా కల్టివేషన్ మీద పోరాటం చేసి ఈరోజు వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ఏపీ ఈస్ ఫ్రీ ఆఫ్ గాంజా కల్టివేషన్ డ్యూ టు ఓన్లీ అవర్ సీఎం సార్ చెప్పిన గట్టి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక్క మొక్క కూడా మన రాష్ట్రంలో కల్టివేషన్ అవ్వట్లేదు. అలాగే పోలీస్ కూడా ఎవరైతే గాంజా కల్టివేషన్ చేస్తున్నారో లేదా గాంజాలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కొత్తగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం మేడం. ఎవరైతే గాంజాకి సంబంధించి గాంజా చేస్తున్న వ్యాపారంతో వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏదైనా సొమ్ము కానీ ఆస్తి కానీ చేసుకుంటే మేడం, ఆ ఆస్తిని జప్తు చేసే విధంగా గవర్నమెంట్ ఒకే ఒక్క తప్పు ఆ ఒక్క వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి ద్వారా కుటుంబాన్ని, ఆ కుటుంబం ద్వారా సమాజాన్ని ఎలా పాడు చేస్తున్నారంటే దానికి కారణం డ్రగ్సే. ఈరోజు గత 5 సంవత్సరాలు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉన్నాయంటే 5 సంవత్సరాలుగా గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ఆనాటి ప్రభుత్వాన్నే బాధ్యత. ఈరోజు ముఖ్యంగా హోంమంత్రి పొజిషన్ లో ఉన్న సోదరి మంగళపూడి అనిత ఒక హోం మంత్రిగానే కాదు, ఒక తల్లిగా ఆలోచించి ఇంతమంది యువత తాలూకా జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న ఈ డ్రగ్స్ మీద ఒక ఉక్కు పాదంతో ఈగల్ టీమ్స్ తయారు చేసి ఈరోజు డ్రగ్స్ ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, అదొక్కటే కాదు ఈరోజు ప్రతి ఒక్క యువతలోని ఒక సామాజిక స్పృహ రావాలి. ఈ డ్రగ్స్ ఎంత చెడ్డవో, ఎలాగ ఈరోజు జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని పాడు చేస్తున్నాయో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వీధికి, వాడవాడకి, మండలానికి, గ్రామానికి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోమ్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటే చెప్తున్నాను, ఈరోజు పెద్దలు చెప్పారు, సమాజం బాగుండాలంటే యువత బాగుండాలి. ప్రశ్నించే ధైర్యం, పరుగు పెట్టే ధైర్యం ప్రతి ఒక్కటి మీ సొంతం. అలాంటి యువతని ప్రశ్నించకుండా చేయడానికి ఈ డ్రగ్స్ ద్వారా బానిసలు చేస్తున్నారు. అలాంటి వాటి నుంచి మనం పక్కకు రావాలి. ఒక్కసారి ఆలోచించండి, డ్రగ్స్ అనేది మామూలు మహమ్మారి కాదు. ఏదో ఒక్కసారి రుచి చూద్దామనుకుంటే మీ జీవితాన్ని, మీ తల్లిదండ్రుల జీవితాన్ని, మీ కుటుంబాన్ని కూడా ఈరోజు నాశనం చేస్తుంది. వావి మనసులు కూడా మర్చిపోయేలా చేస్తుంది ఈ మత్తు పదార్థాలు. వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే కాదు, వాటిని ఎవరు చేస్తున్నా, ఎవరు వాటిని తీసుకొస్తున్నా వాళ్ళందరినీ కూడా శిక్షించే బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు పలాస శాసనసభ్యురాలుగా అక్కడక్కడ రోజు కూడా వింటున్నాం మేము డ్రగ్స్ కనిపిస్తున్నాయని. ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను, వాటిని ఎవరు చేసినా, ఎవరు రవాణా చేసినా, ఎంతటి వారైనా దయచేసి ఉక్కు పాదంతో వారికి శిక్షించాలని చెప్పి ఈరోజు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది మామూలు తప్పు కాదు. ఒక్క అలవాటు ఒక జీవితాన్ని, ఒక యువతని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, తద్వారా సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈరోజు కథం కలిపి కార్యక్రమానికి ఒక ఉత్తేజం తీసుకొచ్చిన ఇంతమంది బాలబాలికలకు, వాళ్ళని ఇక్కడికి పంపించిన వాళ్ళ తల్లిదండ్రులకు, ముఖ్యంగా వాళ్ళ తాలూకా స్కూల్ యాజమాన్యానికి, కాలేజ్ యాజమాన్యానికి
యాజమాన్యానికి మా పలాస తరపున శాసనసభ్యులుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పలాసలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.